ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో బంద్ కొనసాగుతుంది. తలపెట్టిన బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. ఇక బురానాపూర్ శివారంలో వెలిసిన అక్రమ నిర్మాణాలను నిరసిస్తూ బంద్ నిర్వహిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, రైట్ వెన్నెల, ఆదిలాబాద్ జిల్లాలోని బేల మండల కేంద్రంలో పూర్తిగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించినటువంటి కారణాలు చూసినట్లయితే ఈ యొక్క బంద్ కు ఆదివాసీ సంఘాలన్నీ కూడా ఐక్యంగా పిలుపునివ్వడం జరిగింది. అది పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైనటువంటి నేపథ్యంలో ఆదివాసీ సంఘాలకు సంబంధించినటువంటి బంద్ పిలుపు చాలా ప్రభావవంతంగా కొనసాగుతుంది. వ్యాపారులందరూ కూడా స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్కు సహకరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే కొద్ది రోజుల క్రితం అంటే మా బేల మండల కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి శివారు ప్రాంతంగా మనం పేర్కొనవచ్చు. బురాన్పుర అనేటటువంటి ఒక ప్రాంతంలో అది కొన్నేళ్లుగా అక్కడ ఆదివాసులకు సంబంధించినటువంటి జనాలు గుడిసెలు వేసుకొని అక్కడ నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. ఆ ప్రాంతంలో చాలా వరకు ఆదివాసులకు సంబంధించినటువంటి నివాసాలే ఉన్నటువంటి పరిస్థితి. అయితే కొంతకాలం క్రితము అక్కడ కొంతమంది అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తుల ద్వారా అక్రమంగా అంటే ఆదివాసీలు పేర్కొంటున్నటువంటి క్రమంలో అక్రమంగా అక్కడ వెంచర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క వెంచర్ల కారణంగా తమకు సంబంధించినటువంటి నివాసాలన్నీ కూడా తొలగించేటటువంటి చర్యలకు పరోక్షంగా సహకరిస్తున్నారు అధికారులు అనేటటువంటి విషయమై ఈ యొక్క వెంచర్ల విషయంలో వీటిని ఇక్కడ అనుమతించవద్దు అని చెప్పి ఇదివరకే పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నటువంటి ఆదివాసీలు. అయితే ఇదే క్రమంలో ఈ నెల అంటే కొద్ది రోజుల క్రితము 9వ తేదీ నాడు ఆదివాసీలు తమ కుల కట్టుబాట్లకు ఆరాధ్య దేవాలకు చాలా విలువనిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క క్రమంలో ఆదివాసీలకు సంబంధించినటువంటి ఆరాధ్య దేవాలకు చెందినటువంటి జెండాలను అక్కడ నుండి తొలగించడం అనేటటువంటిది ఆదివాసీలు పూర్తిగా ఒక్కసారి భగవన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే దీనిపైన ఎటువంటి చర్యలు లేనటువంటి నేపథ్యంలో బంద్కు పిలుపునిచ్చినటువంటి సందర్భం. ఈ యొక్క బంద్కు సంబంధించి పూర్తిగా వ్యాపార సముదాయాలు దుకాణాలు అన్ని కూడా బంద్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు కూడా అదే స్థాయిలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. వెన్నెల. రైట్ జోషి, థ్యాంక్ యూ. ఆదివాసీ సంక్షేమ పరిషత్తు తుడుందెబ్బ రైస్ అంటారు ఆదివాసీ సమాజం మొత్తము ఈరోజు బంద్కు పిలుపునిచ్చిండ్రు. అలాగే మన బేల మండలంలో ఉన్నటువంటి వ్యాపారులు కూడా మనకు సహకరించిండ్రు. కాబట్టి ఈరోజు ఆదివాసీ సమాజం నుంచి ఆదివాసీ సంఘాల నుంచి వాళ్లకు అందరికీ ధన్యవాదం తెలుపుతున్నాము. ఎందుకంటే ప్రశాంతంగా మన బంధు పిలుపు ప్రశాంతంగా జరుగుతున్నది కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు 4 గంటల వరకు బంద్ ఉంటుంది. బేల మండల కేంద్రంలో ఈరోజు ముఖ్యంగా బంద్ పిలుపుని కార్యక్రమానికి ముఖ్య ఎజెండా ఏదైతే బేల గ్రామ పంచాయత్ సెక్రటరీ విధంగా మా యొక్క కుమ్రం సూరు మరియు రామ్జీగౌడ్ వారి యొక్క జెండాలను తొలగించారు. వాళ్ళపై పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే ఈరోజు బంద్ కార్యక్రమం. అదే విధంగా ఈరోజు 12 గంటలకు రస్తారోకో చేసి MROకి మరియు MPDOకి మెమోరాండం ఇవ్వడం